ఫ్రెండ్స్, ఈరోజు మనం బందర్ వచ్చాం. బందర్లో నాకు చాలా ఇష్టమైనటువంటి హోటల్. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చాం, కానీ అప్పుడు ఫుడ్ తినడం మిస్ అయిపోయాం. ఆ అట్మాస్ఫియర్ అంతా చూసి చాలా చాలా బాగా నచ్చింది. చాలామంది ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టినప్పుడు ఎక్కడ ఏంటి బాగుందని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో అందుకు ప్రత్యేకంగా మళ్ళీ వీడియో చేస్తున్నాం. బందర్లో మనకి సాంప్రదాయ భోజనశాల, ప్యూర్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఆవుతో చేసినటువంటిది. ఆ వస్తువులు ఎక్కువగా వాడుతుంటారు. అన్నీ కూడా సాంప్రదాయంగా, ట్రెడిషనల్గా ఇక్కడ అన్ని వంటకాలన్నీ కూడా మనకు ఉంటాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ అట్మాస్ఫియర్ కూడా లాస్ట్ ఒకసారి చూడండి. అంతా పెంకుటిల్లు వాతావరణం, అలాగే ఇక్కడ ఆవు బొమ్మ లోపలికి రాగానే ఇవన్నీ కూడా ఒక పల్లెటూరులో మనం వస్తే ఆ వాతావరణం ఎలా ఉంటుందో అటువంటి వాతావరణం అంతా కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. ఈ ఎంట్రన్స్ కూడా ఒక చెక్క గుమ్మం టేకుతో చేసినట్టు ఒక ఎంట్రన్స్ చాలా చాలా బాగుంది. వెంకటేశ్వర వారి రూపం వెంటనే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చిన్న క్యాష్ కౌంటర్ దగ్గర చూస్తే కూడా ఇది ఆవు పేడతో ప్లాస్టింగ్ చేసినట్టు మొత్తం అంతా కూడా అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చాలా ట్రెడిషనల్గా ఉంది. చిన్న కొటేషన్ కూడా పెట్టారు. పాశ్చాత్య జీవన విధానం మరియు వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నటువంటి నేటి సమాజంలో గో పాలన మరియు గో ఆధారిత వ్యవసాయం ఒక ఎదురైతే, ఇలాంటి పరిస్థితులలో కల్తీ లేని మంచి ఔషధీయ ఆహారం మీకు అందించుట మాకు లభించినటువంటి వరం అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టారు. చాలా బాగుంది క్యాప్షన్. ఇక్కడ ఒకసారి మెనూ కూడా చూస్తే అన్నీ కూడా ఏ హోటల్లో కూడా చూడం. బెల్లం పొంగలి, పులిహార, వందకంటి కూరపప్పు, వంకాయ, మామిడికాయ, బెండకాయ, దొండకాయ పచ్చడి, సాంబారు, అప్పడాలు, అలాగే పులి పటాలి రైస్. ఎప్పుడు కూడా చూడాలి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్వే. ఇవన్నీ కూడా మనం టేస్ట్ చేస్తున్నప్పుడు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ఆరోగ్యకరమైనటువంటి. వీళ్ళు ఒకటికి 2 సార్లు చెప్పిందండి. ఇక్కడ వాటర్ కూడా ప్లాస్టిక్ బాల్స్ని ఇవ్వండి అని చెప్పి మనకి మంచి పాత్రలో వాటర్ అందిస్తున్నారు. ఇక్కడ మనకి సిట్టింగ్ కూడా చూసారు. కిందంతా చేపలు వేసి, కింద అరిటాకులో వేసి మొత్తం ఇలా వడ్డం చేసుకున్నారు. సిట్టింగ్ కింద కూర్చుని ఒక మళ్ళా ఆకుని పైన చిన్న ఇటుకల్లా వేసి కూడా పెడుతున్నారు. చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. చుట్టూ ఒకసారి ఈ వాతావరణం చుట్టూ అంతా కూడా వాటర్ లోపల కంపల్సరీ అందరూ కూడా ఒకసారి వచ్చి దీన్ని విజిట్ చేయాలి. కంపల్సరీ చాలా 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 బాగుంది.